అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం గురించి మాట్లాడదామండి. ఆ చిత్రమే శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'అభిమానం' అనే చిత్రం. ఈ చిత్రం విడుదలై 66 సంవత్సరాలు అయింది నేటికి. ఆగస్ట్ 26, 1960లో విడుదలైంది ఈ చిత్రం. 'అభిమానం' కథానాయిక సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు గారి చెల్లెలి పాత్రలో కృష్ణకుమార్ కనిపిస్తారు. నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్. అంటే ఆ రోజుల్లో సుందర్లాల్ నాథా గారు ముఖ్య పార్ట్నర్‌గా కొంతమందిని కలుపుకొని తీస్తూ ఉండేవారు శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాలు. ఆ బ్యానర్. దర్శకుడు సిఎస్ రావు, సంగీత దర్శకుడు ఘంటసాల, ఛాయాగ్రహణం కమల్ ఘోష్. ఈ చిత్రం ఒక కేంద్రంలో సద్దినోత్సవం జరుపుకుంది. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే కథానాయకుడు వేణు, అక్కినేని నాగేశ్వరరావు. చాలా చాలా సినిమాల్లో నాగేశ్వరరావు గారి కథానాయకుడి పేరు వేణు అవుతుంది. రాధ కథానాయికగా సావిత్రి, వేణు చెల్లి కమలగా కృష్ణకుమారి, వేణు తల్లి లక్ష్మీకాంతంగా కన్నాంబ, డాక్టర్ డాక్టర్ రాధ తండ్రి డాక్టర్గా చిత్తూరు నాగయ్య, సన్యాసరావు గారి ఆలంగి అంటే వేణు చిన్ననాటి స్నేహితుడు. ఆ సన్యాసరావు భార్య సుగుణగా ఎస్ వరలక్ష్మి కనిపిస్తారు. అలాగే కాసులు అనే పాత్రలో అంటే కమలకి జోడీగా కాసులు అనే పాత్రలో చలం కనిపిస్తారు. ఇవి ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలుగా చెప్పుకోవాలండి. కథ స్థూలంగా చూసుకుంటే ఒక ధనవంతుడి కుమార్తె ఒక పేదవాడు ఇంటి నుంచి వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే జరిగే ఘర్షణ ముఖ్యంగా. ఆ ఘర్షణలో వచ్చిన వివిధ వివిధ కథలు, అందులోంచి పుట్టుకొచ్చిన కొన్ని పాత్రలు అన్నమాట. వేణు ఒక పల్లెటూరు నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటాడు. తల్లి చదివిస్తూ ఉంటుంది. స్తోమతను మించి వేణుని చదివిస్తూ ఉంటుంది. రాధ అంటే సావిత్రి వేసిన పాత్ర తండ్రి బాగా డబ్బున్నవాడు. ఆమె కూడా అక్కడ అదే కాలేజీలో చదువుతూ ఉంటుంది. వేణు, రాధ కలుసుకుని వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడతారు. కానీ రాధ తండ్రి వేణుతో పెళ్లికి ఒప్పుకోడు, అంతస్తులో తారతమ్యం వల్ల. ఆ తర్వాత వేణు రాధలు పెళ్లి చేసుకొని పల్లెటూరుకి వస్తారు. కానీ రాధ అక్కడ పల్లెటూరులో వచ్చిన వాళ్ళ పేదరికంతో తను ఇమడలేకపోతుంది అనమాట. ఈలోగా వేణుకి పట్టణంలో ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. అప్పుడు వేణు, రాధ వాళ్ళిద్దరూ కూడా పట్నం వెళ్ళిపోతారు. అక్కడ ఈలోగా వేణు తల్లి, చెల్లి మట్టుకు వాళ్ళతో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడక ఇక్కడ పల్లెలోనే ఉండిపోతారు. ఎక్కడైతే వేణు, రాధ ఇల్లు తీసుకున్నారో ఆ పక్క ఇంట్లోనే వేణు చిన్ననాటి స్నేహితుడు సన్యాసిరావు, అతని భార్య సుగుణ ఉంటారనమాట. అంటే రేలంగి వేసిన పాత్ర. అయితే వేణుకొచ్చిన జీతంతో రాధ జీవిత స్టైల్‌కి అతను ఇంటికి డబ్బులు పంపించలేకపోతాడు. దానివల్ల ఏమవుతుందంటే వారి ఇల్లు వేలంలోకి వెళ్ళిపోయి వేణు చెల్లి, వేణు తల్లి ఇద్దరూ రోడ్డు మీద పడి వాళ్ళు పట్నం వస్తారు వేణు ఇంటికి. వేణు ఇంట్లో ఉండగానే రాధకి వాళ్ళు ఉండడం ఇష్టం లేక వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసి వాళ్ళని వేణు లేని సమయంలో వాళ్ళని బయటికి పంపించేస్తుంది. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళతో వాళ్ళని ఒకతను రక్షిస్తాడు కాసులోనే ఆయన. అతని కారు కింద పడుతుంది వేణు తల్లి. వాళ్ళని రక్షించి తన దగ్గర ఆశ్రయం ఇస్తాడు కాసులు తన తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా. ఆ తర్వాత జరిగిన కథంతా కూడా మళ్ళీ ఎలా వీళ్ళందరూ కలుసుకుంటారు, తర్వాత రాధ అందరినీ క్షమాపణ కోరి ఎలా వాళ్ళతో మళ్ళీ కలుస్తుంది అన్నది మిగిలిన చిత్రకథ అండి. ఇదండి స్థూలంగా చిత్రకథగా చెప్పుకుంటే 'అభిమానం' అనే చిత్రానికి కథ. ఒక ఫ్యామిలీ డ్రామా. ఆ రోజుల్లో ఫ్యామిలీ డ్రామాలు బాగా ఆడేవి కాబట్టి సినిమా కూడా బాగా ఆడింది. పాటలు బాగుంటాయి. తర్వాత ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే పాటలన్నీ చాలా బాగుంటాయి. మొత్తం 12 పాటలు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా 'ఓహో బస్తీ దుర్సాని' బాగా ముస్తాబయింది. ఈ పాట చాలా చాలా ఫేమస్. తర్వాత 'దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా', తర్వాత 'తల్లిని మించిన దారుడు వేరే దైవం లేనే లేదురా', 'ఊయలలూగే నా హృదయం తీయని పాట పాడేనా'. ఈ పాటలన్నీ చాలా బాగా ఫేమస్. ముఖ్యంగా ఈ 4 పాటలు చాలా ఫేమస్. తర్వాత 'ఆనందమే ఆనందమే అంతరంగాల నిండి మా కలలే పండే', 'ఎన్నేళ్లు పెరిగిన ఇల్లు విడనాడు వెడలి
పోయేనందు వేగిపోయావా, మదిని నిన్ను మరి నెలనమ్మి కొలుతునే మాత దైగనుడు ధనలక్ష్మి అనే పాట ఇవన్నీ ఉన్నాయి. తర్వాత రాజు విడలి రవితేజములు అలాగా రాజసభకు నేడు సముద్రాల జూనియర్ గారును ఆరుద్ర శ్రీశ్రీ పాటలు రాశారు ముఖ్యంగా. పాటలన్నీ బాగుంటాయి. ఘంటసాల గారి సంగీత దర్శకత్వం ఈ చిత్రానికి ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదండి 66 సంవత్సరాల అభిమానం చిత్రంలోని పాటల విశేషాలు. ఇలా అభిమానం చిత్రం చెప్పుకున్నాం కదా, సుందర్లాల్ నాహతా గారు ఆ మధ్య అప్పుడు శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సినిమాలు తీసేవాళ్ళు. అందులో వచ్చిన చిత్రం అనమాట. అభిమానం శ్రీ ప్రొడక్షన్ బ్యానర్ మీద వచ్చిన శాంతినివాసం కూడా ఒకే సంవత్సరం విడుదలయ్యాయి. ఈ చిత్రం 100 రోజులు ఆడింది. హిట్ చిత్రంగానే నిలిచింది. తర్వాత ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కూడా పంచుకోండి కామెంట్స్ బాక్స్‌లో. మళ్ళీ ఈ చిత్రం గురించిన విశేషాలు మీకు తెలిస్తే పంచుకోండి అని చెప్పుకున్నాం కదా! మళ్ళీ మరో వీడియోతో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ వీడియోలో కలిసే వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.